ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు. ఈరోజు 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ మీటింగ్లు పెట్టున్నాము. అలాగే అన్ని డివిజన్లలో కూడా మ్యాక్సిమం మా చేతనంత వరకు అన్ని డివిజన్లకు మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సభకి ముఖ్య ఉద్దేశంగా పెట్టింది ఏంటంటే, నిన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా దామచల జనార్దన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 ఆర్షూటీలు ఇచ్చున్నారు. ఈ ఆర్షూటీలు మనం గతంలో కూడా జనార్దన్ గారు ఈ 10వ డివిజన్లో తిరగడం జరిగింది. రాబోయే 4 రోజుల్లో బాబు గారు చెప్పిన ఈ 6 గ్యారంటీ షూటీలు పైన ప్రతి ఇంటికి మన బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ, ముఖ్య నాయకులు కానీ, అలాగే వివిధ కమిటీల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న నాయకులు కానీ 4 రోజుల్లో ఈ డివిజన్ మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపుకి కావాల్సిన ఆవశ్యకత ఏంటి, ఎందుకు గెలవాలి, గత 2014 నుంచి 19 వరకు దామచల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి, 2019 నుంచి 24 వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల గురించి, అలాగే స్థానిక శాసనసభ్యులు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని అడ్డం పెట్టుకొని ఆ కొండని తొలిసి ఆ మట్టిని కూడా అతను వియంకుడికి దారాదత్తం చేసి, నేను రకరకాలుగా మాట్లాడుతూ సరదా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన మాట్లాడే ప్రతి మాట చెప్పులతో కొట్టండి, నేను ఒకరోజు అవినీతి చేశాను అంటున్నాడు, ఒకరోజు నేను శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటున్నాడు. అతను మాట్లాడే దాని మీద అతనికి క్లారిటీ లేదు. అతనికి ఈ రోజు టిక్కెట్ కూడా అనౌన్స్ చేయలేదు. నిన్న ఆ దౌర్భాగ్యుడు వచ్చి ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇతనికి సీట్ అనౌన్స్ చేయలేదు. అతని సీట్ ఎక్కడో అతను తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే అక్కడికి వచ్చి 25,000 పట్టాలని చెప్పి సెంటు భూమి ఇచ్చాడు. ఆ సెంటు భూమిని ఏం చేసుకోవాలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చండాలంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఈ ఒంగోలు కార్పొరేషన్లో ఉన్న ప్రతి డివిజన్లో తిరుగుతుంటే అదేందయ్యా అన్నారు. అలాగే మన జనార్దన్ గారు గత 2 రోజుల క్రితం మన బైపాస్ రోడ్లో జరిగిన బహిరంగ సభలో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో నిజమైన పేదలకి ప్రతి డివిజన్ నుంచి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉద్యోగాలు వస్తువులు కాదు, తెలుగుదేశం నాయకులు ఎలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ డివిజన్ సమస్యల పైన ఎలా స్పందించి పనిచేశారో, అలాగే ప్రతి డివిజన్లో నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని పేదలకి 2 సెంట్ల భూమి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో కార్పొరేషన్ పరిధిలో మన దామచల జనార్దన్ గారు చేస్తారని హామీ ఇచ్చి ఉన్నారు. మీరు ఆ హామీ కూడా మీరే జనార్దన్ అనుకొని ఈ 50 రోజులు వ్యక్తిగత పనులు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబంలో, ప్రతి తల్లులకి, ప్రతి అన్నలకి, ప్రతి చెల్లెళ్ళకి అందరికీ పనులు ఉంటాయి. ఆ పనుల్లో ఒక 2 అవర్స్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరు కనుక సమిష్టిగా కృషి చేస్తే 10వ డివిజన్లో అత్యధిక మెజార్టీ వస్తుంది. దానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. 2014-19 మధ్య మన ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాదాపు ఎస్ఎస్సి సప్లాన్ నిధులైతేనే ఏవైతే 12 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ డివిజన్లో కన్నా నాకు తెలిసి మేజర్గా ఈ డివిజన్లో ఎక్కువ ఖర్చు పెట్టాడని చెప్పి తెలుస్తాం. ఇకపోతే
ఈ 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ డివిజన్లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం 1.5 కోటి ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాం అభివృద్ధి కోసం. ఇక్కడ మనకి ఈ కొత్తగా విలీన గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మరి నిన్న జనార్దన్ గారు వచ్చినప్పుడు ఇక్కడ బాంబుషూటి భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమం తిరుగుతుంటే 9వ డివిజన్ కానీ 10వ డివిజన్లో కానీ శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు కూడా దోమలు కొడుతూనే ఉన్నాయి, పెద్దవాళ్ళు కూడా మాకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం వాటి మీద చర్యలు తీసుకోవడం కానీ ఫాగింగ్ మీద కానీ ఏమీ లేదు. ఏమనంటే ఎదురుదారి చేస్తూ ఉంటారు. ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు మంది ఎక్కువ ఉన్నాం, మేము కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నాం అని చెప్పని నిన్న కౌన్సిల్లో మన ప్రతిపక్ష కార్పొరేటర్ని అసలు బయటికి నెట్టేంత పని చేశారు. అంటే అహంకారం మందున్న కదా అని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా రేపు కలయికలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 100% గ్యారెంటీగా తెలుగుదేశం జనసేన కలయికలో మళ్ళీ మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మన ప్రీతమ నాయకులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గంలో 2024లో రేపు మళ్ళీ గెలిచి మంత్రి అవుతారని చెప్పని మేము తెలియజేస్తాము. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాదు, అందులో ఎస్పెషల్లీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగలరు. వాళ్ళు ప్రతిదీ పరిశీలిస్తుంటారు, ఏం జరుగుతుంది, మార్పు ఏందని చెప్పి చూస్తూ ఉంటారు. జనార్దన్ గారి హయాంలో ఒంగోలు ఎలాగుండేది, ఇప్పుడు మన సీజనల్ ఎమ్మెల్యే హయాంలో ఎలాగుందనేది ఒకసారి ప్రతి ఒక్కరు వేరు చేసుకుంటూ ఉన్నారు. ప్రజల్లో చాలా స్పష్టంగా మంచి ఆలోచనతో ఉన్నారు. దామచల్ల జనార్దన్ గారు గెలిపేయడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే వాళ్ళు ఉన్నారు కదా, మనం రిలాక్సేషన్ అయితే అవ్వకూడదు. ఈ 9-10 డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైనా కానీ పార్టీ ఆఫీస్ నుంచి పిలిపిస్తే ఎక్కువ మందిగా వచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఈ డివిజన్ నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఒక పిలుపుతోటి ఎంతమంది కావాలి మనం అంకి చెప్తేనే చాలు, అంతమంది పోగే వస్తూ ఉంటారు. ఇదే స్ఫూర్తి రేపు నేను చెప్పేది ఒకటే, ఈ బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకం గతంలో తెలంగాణలో ఈ 6 పథకాలనే ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి 6 పథకాలు పెట్టుకో, మనం కూడా ఈ 6 పథకాలని ప్రతి ఇంటికి రోజుకు 1 గంట టైం స్పెండ్ చేసుకుంటా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, కుదిరితే అందరూ కలిసి వెళ్ళటమా, లేదంటే బూత్కి ఇంతమంది అని చెప్పని డివైడ్ అయ్యి ఒక వారం రోజులు సోమవారం టు సోమవారం ఈ కార్యక్రమాలు పెట్టుకొని ఈ ఏదైతే ఈ బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మినిమం మేనిఫెస్టో ఈ పథకాలను 6 పథకాలను కానీ తీసుకెళ్తే ప్రజలు తప్పక మన ఓటు వేస్తారు. ఎందుకంటే దీంట్లో కార్యక్రమం అయిన వెంటనే స్నాక్స్ దయచేసి అందరూ స్నాక్స్ తీసుకుని కోరుతున్నాం. అంతేకాకుండా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే తమ యొక్క సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.